60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు ఉన్నారు. వీరితో మన అన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఏంటి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. సో ఇంకా బ్రీఫ్గా అంటే ఒక్కొక్క కేటగిరీ గురించి దానికి ఉండే టైం కానీ ఏంటి, దానికి ఉండే కండిషన్స్ ఏంటి అనేది ఇంకొంచెం మాకు బ్రీఫ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోలో అసలు గ్రీన్ కార్డ్ ఎన్ని రకాల గ్రీన్ కార్డ్స్ ఉంటాయి, అలానే గ్రీన్ కార్డ్ ఒక కేటగిరీస్ అసలు ఏంటి, దాని ఒక ప్రాక్టికల్ పరిస్థితి అనేది ఇప్పుడు డీటెయిల్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి ఏంటంటే గ్రీన్ కార్డ్స్ చాలా రకాలు ఉంటాయండి. గ్రీన్ కార్డు ఇష్యూ చేయడానికి కూడా కోటా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి పాపులేషన్ వల్ల చాలా అక్యూములేషన్ ఉంది కాబట్టి అంటే ఆ మైగ్రేషన్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ మాట్లాడుకోబోయే ముందు ఫాస్ట్గా ఎవరికైనా గ్రీన్ కార్డ్ కావాలనుకోండి, ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా మనం చెప్పుకోవాలి కదా. సో ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి అంటే EB-5 వీసా ద్వారా డెఫినెట్గా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్. అయితే ఆ EB-5 వీసా ఏంటి అనేది ఇప్పటికే మనం చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో మన EB-5 వీసా గురించి త్రూ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాం. సో గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మైగ్రేషన్, ఇమిగ్రేషన్ గురించి, ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి అసలు మనకి ఉన్న డైనమిక్స్ ఏంటి, హిస్టరీని తీసుకుంటే హిస్టరీలో ఏం జరిగింది, ఎలా జరుపుకుంటూ వచ్చిందో మాట్లాడు. సో గ్రీన్ కార్డ్ రావాలి అనేది ఎవరికైనా గోల్. యుఎస్ వెళ్ళిన వాళ్ళకి నేను సెటిల్ అయ్యాను అని చెప్పుకోవాలి అంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి మ్యాండేటరీగా. గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ రావాలి. సో అప్పుడు వరకు ఎందుకు పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ వస్తే నేను స్టేబుల్గా ఉన్నాను అని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి, ఏదైనా రెసెషన్స్ వచ్చినాయి అనుకోండి యుఎస్లో, ఇప్పుడు ప్రతి డికేడ్లో అట్లీస్ట్ ఒకసారైనా రెసెషన్ రావచ్చు కదా, లేకపోతే టెక్నాలజీ చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిదో, అప్పుడు మనకి ఏంటంటే ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఒక్కోసారి మనకి జాబ్ రావాలంటే ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు, లే ఆఫ్స్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు, లేకపోతే మనీ తీసేసి అంటే మనకి ఏంటంటే ప్రాజెక్ట్లో మనకి అయిపోద్ది కాబట్టి వేరే ప్రాజెక్ట్ ఎత్తుక్కోమనే సిచ్యువేషన్ ఉంటుంది యూఎస్లో. మరి ఈ డ్యూరేషన్లో మన స్టేటస్ని మనం వ్యాలిడ్గా మెయింటైన్ చేయాలి అన్నా, లేకపోతే ఫర్దర్గా కొత్త జాబ్ ఎత్తుక్కోవాలన్నా, మన స్కిల్స్ని అక్కడున్న సిచ్యువేషన్లో అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మనకి ఏం కావాలి, అసలు అక్కడ ఉండనియాలి మన యూఎస్లో. మరి అక్కడ ఉండనియాలి అంటే వ్యాలిడ్ స్టేటస్ ఉండాలి. వ్యాలిడ్ స్టేటస్ అంటే ఏంటి, అందుకే పర్మనెంట్ రెసిడెంట్గా అవ్వాలి. పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. గ్రీన్ కార్డ్ వస్తే మనం అక్కడ ఉండటానికి ఏ ఇబ్బంది లేదు, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మన ఫ్యామిలీ మనం సెక్యూర్డ్గా అక్కడ ఉన్నామని అర్థం చేసుకోవచ్చు. అలానే గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎందుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎటైన్ అయితేనే కదా మనం సెటిల్ అయినట్టు మనం భావించుకునేది. గ్రీన్ కార్డ్ అంటే ఇమిగ్రేషన్ గోల్ రీచ్ అయ్యాం, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ డబ్బులు సంపాదించుకొని మనం స్టేబుల్గా అక్కడ లైఫ్ స్టైల్ని గడుపుతా, లేకపోతే ఇల్లు కొనుక్కొని మొత్తం మన ఫ్యామిలీకి అంతా స్టేటస్ సమకూర్చుకొని ఉంటే హ్యాపీగా ఉన్నట్టు అర్థం. అయితే మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే ఎవరికైనా వెళ్ళిన వాళ్ళకి అసలు గ్రీన్ కార్డు వరకు వచ్చే సిచ్యువేషన్ మనకు ఉందా లేదా. గ్రీన్ కార్డ్ అనేది ఇక్కడెక్కడో ఉంది, బట్ దానికి స్టేజెస్, ఒక్కొక్క స్టేజెస్ మనం క్లైమ్ చేసుకుంటా ల్యాడర్ రావాలి. మన వాళ్ళు యూజువల్గా వెళ్ళేది ఎలా, స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. స్టూడెంట్ వీసా మీద వెళ్తే స్టూడెంట్ వీసా స్టాంపింగ్ 5 yearsకి జరిగింది. సో మన వాళ్ళు వెళ్ళేది ఏంటి, అండర్ గ్రాడ్కైనా వెళ్తారు, అంటే బ్యాచిలర్స్కి, లేకపోతే మాస్టర్స్కైనా వెళ్తారు. సో ఈ మాస్టర్స్కి బ్యాచిలర్స్కి వెళ్ళినా సో ఎంత crores of rupees ఖర్చు పెట్టి వెళ్తారు. లైక్ లెట్స్ కొన్ని lakhs అనుకుందాం, ఒక 35 to 50 lakhs 70 lakhs పెట్టి వెళ్తారు. సో అక్కడ ఏంటి, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఎలా పడితే అలా ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు, జస్ట్ యుఎస్ వెళ్తే చాలు అని. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండేది అంటే యుఎస్ వెళ్తే ఎలా ఒకలాగా సెటిల్ అయిపోవచ్చు, లేకపోతే స్టూడెంట్ వీసా మీద వెళ్తే వర్క్ చేయకూడదు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లోన్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది.
బర్డెన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు అసలు ఇక్కడ గోల వదిలిచ్చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాం కాబట్టి డే 1 నుంచే ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర అంటే ఏంటంటే మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పెట్రోల్ గ్యాస్ స్టేషన్స్, ఫార్మసీస్ ఇలా ఏదో బిజినెస్ నడిపే ఉంటాయి కదా ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయటము లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయం చేసుకొని అక్కడ ఇల్లీగల్గా జాబ్స్ తెచ్చుకునేవాళ్ళు, ఆఫ్ క్యాంపస్ జాబ్స్. అక్కడ వాళ్ళు కూడా ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళకి ఇప్పుడు ఎవరైనా లోకల్స్ని పెట్టుకున్నారనుకోండి వాళ్ళకైతే పర్ అవర్ ఎక్కువ డాలర్స్ కట్టాలి, వీళ్ళకైతే తక్కువ కట్టచ్చు కదా. సో ఆ అడ్వాంటేజ్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలానే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి సర్లే మనాడే కదా అని చెప్పి ఏదో ఒకటి వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా తక్కువ కంటే. సో దానికని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ట్రంప్ వచ్చాక ఇలాంటివన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్స్ చేసి మరి అలా ఇల్లీగల్గా వర్క్ చేసిన వాళ్ళకి వెనక్కి పంపించేస్తున్నారు. సో మనం చూసుకుంటే స్టూడెంట్ వీసా అనేది అసలు ఫౌండేషన్ పిల్లర్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడానికి. ఓకే, అది ఫౌండేషన్ ద్వారా ఆ ఫౌండేషన్ కనుక కరెక్ట్గా వేసుకుంటే గ్రీన్ కార్డ్ స్టేజ్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి మన వాళ్ళు ఆ బేస్ చేసుకొని స్టడీకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇంతకుముందు జరిగిన పరిస్థితులు F1 స్టూడెంట్స్ ఏమేం చేశారు అంటే యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా పెట్టి వెళ్ళారు, ఫేక్ యూనివర్సిటీస్కి ఎలా వెళ్ళారు, అలానే ఎలా యుఎస్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో అది ఒక సపరేట్ టాపిక్ కింద మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే ఒక ల్యాడర్ మనం క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కార్డ్ గురించి స్టూడెంట్ వీసా నుంచి వీళ్ళకి 5 yearsలో స్టూడెంట్ వీసా తర్వాత వీళ్ళకి ఓపీటీ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మళ్ళీ ఆ ఓపీటీ గురించి ఒక సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ ఓపీటీ పీరియడ్లో వాళ్ళకి 2 to 3 times లాటరీ వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. లాటరీ అంటే ఫర్ టు గెట్ వర్క్ వీసా. ఓకే, టు గెట్ వర్క్ వీసా అనగానే మనకి H1B ప్లేలోకి వచ్చేస్తుంది. సో H1B గురించి కూడా మనం సపరేట్ ఎపిసోడ్ చేద్దాం డెఫినెట్గా. అయితే ఓపీటీ మీద నుంచి వీళ్ళు H1Bకి కన్వర్ట్ అవ్వాలి అనుకోండి, వీళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే H1B వీసాలు ఎన్ని ఉన్నాయో దానికంటే ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు. సో అక్కడ కూడా కన్స్ట్రెయిన్ ఉంది. ఆ కన్స్ట్రెయిన్ ఏంటి అనేది ఫర్దర్గా డిస్కస్ చేయాలి డెఫినెట్గా. ఈ అంత స్టేజెస్ దాటుకుంటూ వస్తే అప్పుడు మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో మరి ఈ గ్రీన్ కార్డు అప్లై చేయడానికి ఆన్ అన్ యావరేజ్ వీ కెన్ సే ఇట్ యాజ్ 5 to 7 years జస్ట్ అప్లై చేయడానికి పడుతుంది. ఓకే, అప్లై చేయడానికి ఫర్ అప్లయింగ్. ఓకే, గ్రీన్ కార్డ్ రావటానికి కాదు. మరి గ్రీన్ కార్డ్ రావటానికి 100+ years పడుతుంది. ఎందుకంటే మనం మైగ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, యుఎస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో మైగ్రెంట్స్ అనేసరికి చాలా ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. మన ఇండియా ఏంటి మంచి పాపులేషన్ కంట్రీ కదా, ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యేసరికి బాగా అక్యుములేషన్ జరిగిపోయి గ్రీన్ కార్డ్ రావడానికి 100 years పైన పడుతుంది. సో దట్ ఇస్ ద ప్రాక్టికల్ రియాలిటీ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫో. థ్యాంక్ యూ.